నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రావణ మాసంలో ఎంతో విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు, అలాగే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. వీటితో పాటుగా మంగళగౌరి వ్రతాలని మంగళవారం రోజున ఆచరిస్తారండి. ఖచ్చితంగా నియమం ఉంటుంది. కొంతమందికి నోముగా వ్రతాలుగా ఆచరిస్తారు. కొన్ని పదార్థాలు అమ్మవారికి ప్రత్యేకంగా వండి సమర్పిస్తారు. కొత్త పెళ్లి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. అలాగే పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ వ్రతం ఖచ్చితంగా చేయాలని చాలా కుటుంబాల్లో ఆనవాయితీ ఉంటుంది. మరి ఆ వ్రతాన్ని అసలు ఎలా ఆచరించాలి? కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాగే ఆ రోజున నియమంగా ఇవి ఉన్నాయి, ఖచ్చితంగా ఇవి పాటించాలంటూ ఏమైనా ఉన్నాయా? తెలుసుకుందాం. వీటన్నిటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 29వ తారీఖు వచ్చిందండి. జూలై 29, ఫస్ట్ శ్రావణ మంగళవారం. ఇంకా విశేషం ఏంటి? మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తారు. అసలు ఎందుకండి? మన శాస్త్రంలో ఏం చెప్పబడింది మంగళగౌరి వ్రతాల గురించి? మనకు శ్రావణ మాసం చాలా మందికి తెలిసినటువంటిది లక్ష్మీ అమ్మవారికి సంబంధించిందిగా కేవలం వరలక్ష్మి వ్రతమే చేసుకుంటారేమో, కానీ అనాదిగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారాలు శ్రావణ మాసంలో విశేషంగా పార్వతీ అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి చాలా విశేషంగా చెప్పబడి ఉంది. మంగళవారాలేమో శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని, అలాగే ఈ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం అని, సోమవారాలు శ్రావణ సోమవారాలని, అలాగే శనివారాలు శ్రావణ శనివారాలని శివకేశవులకి సంబంధించినటువంటి కుటుంబానికి ఈ 4 రోజులు కేటాయించడం జరిగింది. ఆదివారం ఎలాగో సూర్య భగవాన్ 5 రోజులు, ఇక మిగిలింది ఏందమ్మా బుధవారం గురువారమేగా. కాబట్టి శివకేశవులకి భేదము లేదు అని చెప్పడానికి సూచించే మాసం శ్రావణ మాసం. ప్రత్యేకించి ఈశ్వరుడిగా ఎందుకు చెప్పబడి ఉంది అని అంటే, ఇక్కడ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయన వ్రతానికి వెళ్ళి కనుక శయనించడానికి వెళ్తారు ఆ యొక్క విష్ణు భగవానుడు. మరి సృష్టి స్థితి లయకారకాలలో స్థితిని అంటే రక్షించేటువంటి వాడు విష్ణు భగవానుడు కదా. విష్ణు భగవానుడు చిన్న లాజిక్ చెప్తాను. ఎందుకు సోమవారం ఇంత విశిష్టత అంటే, విష్ణు భగవానుడు నిద్రించే సమయంలో మేల్కొని సృష్టిని అంతా కాపాడగలిగే బాధ్యత ఈశ్వరుడి మీద. అందుకనే శ్రావణ సోమవారం, ఈ శ్రావణ మాసం భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం వరకు కూడా ఈశ్వర ఆరాధన గొప్పగా చేస్తారు. కాబట్టి శ్రావణ సోమవారం. అలాగే ఈసారి శ్రావణ మంగళ గౌరీ వ్రతం నాగపంచమితో, అది నాగుల పంచమితో స్టార్ట్ అవుతుంది. మన నాట శ్రావణ మాసంలో నాగుల పంచమి 25వ తారీఖు రోజున పాడ్యమి శుక్రవారం, శనివారం విదియ, ఆదివారం తదియ, సోమవారం చతుర్థి, మంగళవారం పంచమి, నాగుల పంచమి. నాగుల పంచమి ప్లస్ మంగళగౌరి వ్రతం. అసలు మంగళగౌరి వ్రతం అంటే శ్రావణ మంగళ వారాలు ఎందుకు ఎవరు చేస్తారంటేనమ్మా, ముఖ్యంగా వివాహమైనటువంటి తర్వాత స్త్రీలు వివాహమైన తోడని వెంబడే శ్రావణ మాసం వచ్చి, అంటే సపోజ్ ఇప్పుడు మీకు చైత్ర మాసంలో వైశాఖ మాసంలో వివాహమైంది, వచ్చేది శ్రావణ మాసంలో. కాబట్టి వివాహమైన వాళ్ళకి మొట్టమొదటి శ్రావణ మాసం ఉంటుందో అప్పుడు ఈ వ్రతాన్ని పట్టుకోవాలి, ఆచరించి 5 సంవత్సరాల పాటు చేయాలి. 5 ఏళ్ళు చేయాలి. ఈ 5 ఏళ్ళు చేసి తర్వాత 5వ సంవత్సరం రోజున వాయనం ఇవ్వాలి. అంటే ఎలా ఈ యొక్క ఉద్యాపన చేయాలంటే, ఎవరైనటువంటి వివాహం జరుగుతున్న సమయంలో కన్యకి, వివాహం చేసుకునే కన్యకి ఆ యొక్క మాంగళ్యాన్ని సూచించేటువంటి ఈ తాళిబొట్లు ఇచ్చి వాయనం ఇచ్చుకోవాలి. ఇది ఆ ఆచారం. ఇలా చేయాలి. 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా. మావిడే చేసింది. వివాహమైన తెల్లారి తర్వాత వచ్చి శ్రావణ మాసంలో పట్టుకుంది. 5 సంవత్సరాలు నిరాటంగా చేసి వాళ్ళ బంధువుల్లో ఎవరు అమ్మాయి వివాహం అయితే బంగారు తాళిబొట్లు చేసేసి వ్రత ఉద్యాపన చేసేసుకుంది. ఈ వ్రత ఉద్యాపన ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మళ్ళీ శుక్రవారాలు 5, అలాగే మంగళవారాలు కూడా 5 వచ్చాయండి. అంటే 5 వారాల పాటు వ్రతాన్ని చెయ్యాలి. శ్రావణ మంగళ గౌరి వ్రతం 5 వారాలు, ఒక సంవత్సరం జరిగినట్టు లెక్క. అలా అయితే ఒకటి, అలా 5 సంవత్సరాలు చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ ఏదో ఒక సంవత్సరంలో
ఈ వివాహం చేసుకునే కన్యకి తాళిబొట్లు ఇచ్చి వాయనం చేస్తారు. ఎప్పుడైనా ఇవ్వచ్చంట. కానీ చాలా విశేషం అమ్మా, భర్త మాంగళ్యం కాపాడబడుతుంది, ఆ జన్మాంతం కూడా కలిసి ఎక్కువ కాలం దంపతులుగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఒకప్పుడు సాంప్రదాయంగా ఉన్నవాళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ చేసుకోవచ్చు, తప్పేమీ లేదమ్మా. అందరూ చేయొచ్చు. అందరూ అంటే మాకు చేసుకోవచ్చు. ఆనవాయితీ లేదండి లేదండి అనుకోవడం, భర్త కోసం చేసేది ఆనవాయితీ అవసరమమ్మా. అంతే. ఏ ఆనవాయితీ ఉందని చెప్పి అట్లాగే ఎందుకనంటే దీనికి ఒక గాథ కూడా ఉంది. పూర్వము దంపతులకి వివాహం అయిన తర్వాత ఎంతకి సంతానం కలగకపోతే పరమేశ్వరుని ఆరాధన చేస్తారు. పరమేశ్వరుని వరప్రసాదం వల్ల చక్కగా ఒక అబ్బాయి జన్మిస్తాడు. జన్మించిన తర్వాత నామకరణం చేసే సందర్భంలో జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ అబ్బాయికి అల్పాయుష్ ఉంది అని అన్నప్పుడు అప్పుడు వారి యొక్క కుల పురోహితుడికి చూపించగా దీర్ఘాయుష్మంతం కలిగినటువంటి దీర్ఘ సౌమంగళ్యత కలిగినటువంటి అమ్మాయికి ఇచ్చి ఈ అబ్బాయిని వివాహం చేస్తే ఈ అబ్బాయికి ఉన్నటువంటి దోషం తొలగిపోతుందని చెప్పగా అటువంటి అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా అక్కడ ఒక చక్కగా దీర్ఘాయుష్మంతురాలైనటువంటి కనుక దీర్ఘ సౌమంగళ్యం కలిగినటువంటి అమ్మాయికి ఇచ్చి వివాహం చేయడం, తదనంతరం వివాహమైనటువంటి తదనంతరం ఆ మొదటి రోజు రాత్రికి సర్పరూపంలో కాటు వేయడానికి వస్తే ఆ వ్రత ప్రభావం చేత అదంతా కూడాను తొలగిపోవడం, దీర్ఘాయుష్మంతుడుగా ఉండడం, ఇది క్లుప్తముగా ఉండేటువంటి కథ. ఆ తదనంతరం ఇది ఎవరు తల్లి చేయించింది, తల్లి పట్టి దగ్గరుండి ఆ యొక్క వివాహమైన అమ్మాయి చేత చేయించింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఏదైతే ఉందో అది తల్లి దగ్గరుండి వివాహమైనటువంటి అమ్మాయికి చెయ్యాలి. అత్తగారు కంటే కూడా తల్లి చేయాలి. ఆషాఢ మాసంలో ఎలాగో పుట్టింటికి వస్తారు కాబట్టి చక్కగా ఈ మాసంలో శ్రావణ మాసంలో శ్రావణ పట్టీలని కూడా ఉంటాయి కదా. కాబట్టి శ్రావణ మాసంలో తల్లి దగ్గరుండి తన కూతురి చేత ఈ వ్రతాన్ని ఆచరింపచేసి అత్తగారింటికి పంపించడం ఆచారం. ఎలా అండి? ఖచ్చితంగా ఫోటో అమ్మవారి ఎలా ఉండాలి? పూజ చేసుకుని మన గౌరీ అమ్మవారి పూజనే మన పార్వతీ అమ్మవారిదే చేసుకుని దుర్గా అమ్మవారి కానీ ఫోటో పెట్టుకుని చక్కగా చేసుకోవడం, ఈ వ్రతం విధానం అంతా చక్కగా చేసి ముత్తైదులకి వాయనం ఇచ్చుకోవడం. అంటే మొదట ముగ్గురు ముత్తైదులకి ఉన్నప్పుడు ఒక ముత్తైదుకి చేసుకో మొదటి సంవత్సరం, తర్వాత ఆ సంఖ్య పెంచుకోవాలి 3 సంఖ్యలో, తర్వాత ఆ 3+6 అట్లా సంవత్సరం పెరుగుతున్న కొద్దీ సంఖ్య పెంచుకుంటూ రావాలి. తర్వాత వ్రత కథ చదివేటప్పుడు కత్తికి ఆ విధంగా ఆ అమ్మవారి యొక్క దీపారాధన చేస్తాం కదా, ఆ దీపారాధన అంతా కూడా మసి పట్టుకోవాలి, అంటే కాటికలాగా దాన్ని కాటికగా పెట్టుకోవాలి. తర్వాత ఆ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటివి నైవేద్యంగా పెడతారమ్మా. అంటే దీపపు ఒత్తులు ఉంటాయి కదా, ఆ పిండి ముద్దలు, ఆ పిండి దీపాలు దంపతులు భుజించాలి. నేను ఒక వీడియోలో చూసానండి, ఇది ఆచారం నిజంగా ఉందంటే కొంచెం పాలు ఇలా పోసి వెలుగుతున్న దీపంతో పాటుగా తినేస్తారు, ఆ మసితో సహా తినేస్తారు, ఆ దీపపు ఒత్తితో సహా తినేస్తారు. ఉంది, చెయ్యాలి కూడా ఆచారం ఉంది. నేను చేశాను, మా ఇంట్లో నేను ఆచారం చేశాను. దంపతులు ఖచ్చితంగా చెయ్యాలి. కానీ విశేషం అమ్మా, అదే నూతన దంపతులు కాకుండా ఇప్పుడు గత సంవత్సరం అయిందనుకోండి, వాళ్ళు అప్పుడు ఆచరించలేకపోయారు అనుకోండి గురుగారు, మరి వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చా, ప్రారంభించవచ్చా ఇప్పటి నుంచి? అంటే రెండో ఏడు అవుతుంది అయినప్పుడు చేయకూడదు, 3వ ఏడు బేసి సంఖ్యలో ఉండగా చేయాలి. అటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరం కోసం వేచి చూసి పెళ్ళైన 3వ సంవత్సరం ప్రారంభమయ్యే సందర్భంలో చేసుకోవచ్చు. అక్కడి నుంచి 5 అంటే 8 ఏళ్ళు వివాహం 3వ సంవత్సరం అయినా 5వ సంవత్సరం అయినా 7 ఇలా అయినా చేసుకోవచ్చు. 5వ సంవత్సరం ప్రత్యేకించి కుజదోషంతో ఉన్నటువంటి బాధపడేటువంటి అమ్మాయిలు కాత్యాయని వ్రతం ఈ శ్రావణ మంగళ గౌరి వ్రతం నాడు చేసుకోవాలి. చాలా విశేషం. అన్ని చాలా వ్రతాలు ఈ మాసంలో కాత్యాయని వ్రతం అనేటువంటిది చేస్తారు. అయితే బయట దొరికేటువంటి పుస్తకాలలో కాత్యాయని వ్రతంలో ప్రతిష్ఠ చేసేటువంటిది లేదు. మరి ఎలా గురువుగారు? అందుకని దానికి చక్కగా బ్రాహ్మణుని పిలిపించుకొని కాత్యాయని వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఆవాహన ఉన్నది కానీ ప్రతిష్టగా చేసేటువంటిది లేదు. అందుకని ఆ విధంగా బ్రాహ్మణుని పిలిపించుకొని కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రావణ మంగళ అంటే కాత్యాయని వ్రతం ఏ మాసంలోనైనా మంగళవారం చేసుకోమన్నది. కానీ విశేషించి కుజదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, వివాహం కాలేకపోతుందని బాధపడే అమ్మాయిలు కాత్యాయని వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో కనుక చేసుకుంటే అద్భుతం, ఖచ్చితంగా కార్తీక మాసంలో కల్లా సంబంధం కుదురుతుంది అమ్మాయికి. అసలు సంబంధమే లేదు, ఖచ్చితంగా శ్రావణ మాసంలో చేసుకుంటే కార్తీక మాసంలో సంకోచమే అవసరం లేదమ్మా, సంబంధం కుదురుతుంది. అలాగే మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు అండి పూర్ణాలు ఖచ్చితంగా వండాలని అంటారు, బూరెలు, అది అంటే నోము ఏదైతే నోచుకుంటారో బూరెలు అవన్నీ కూడా పూర్ణాలు చక్కగా చేసుకోవడం ఆచారం. అసలు ఒకప్పుడు తీపి పదార్థం అంటే అందులో శనగలతో చేసినటువంటి
బూరెలు బెల్లం, అవును. అవి చేసుకుంటారు. అప్పాలు చేసి నైవేద్యంగా పెడతారు. బెల్లంతో చేసిన అప్పాలు, బియ్యము బెల్లంతో చేసిన అవునండి, అవును. ఇవన్నీ కూడా భుజించాలి కూడా. అంటే ధాన్యము భుజించాలని మనకు శాస్త్రంలో చెప్పబడింది. అందుకనే పెసరపప్పు వినియోగము, మినపపప్పు వినియోగము, శనగపప్పు వినియోగం, బియ్యం వినియోగం, బెల్లపప్పాలు చేస్తారు, బెల్లం బూరెలు చేస్తారు శనగపప్పుతో, మినప గారెలు చేస్తారు నైవేద్యంగా. అలాగే పెసరపప్పు పాయసం లేదా పెసరపప్పు అన్నం కలిపినటువంటి దాన్ని ఈ యొక్క శ్రావణ మాసంలో భుజిస్తే శరీరం బాగా శక్తి చేకూరుతుంది. ఇన్ని రకాలుగా మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి చక్కగా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఖచ్చితంగా అందరూ చేసుకోండి. దగ్గరలోనే మంచి బ్రాహ్మణి పిలిపించుకొని ఆనవాయితీగా చేయండి. కొత్తగా వివాహమైన దంపతుల యొక్క దీర్ఘ సౌమంగళ్యత చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకనంటేనమ్మా, చాలా మంది ఇప్పుడు వివాహాలు చేసుకుంటున్నారు. చేసుకునేటప్పుడు నాకు ఒక రకంగా పిటి అనిపిస్తుంది, ఇంకొక రకంగా అజ్ఞానంలో ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లక్షలు పోసి ఈరోజు తెల్లవారి వాడిపోయే పూల మంటపానికి అంత గొప్పగా లక్షలు ఖర్చు చేస్తున్నారు. అలాగే గొప్పగా గ్రాండ్గా చేస్తున్నారు. సరే, ఎవరి తాహతు తగ్గట్టుగా వాళ్ళు ఎవరి ఆనందం కోసం చేసుకోవడంలో తప్పు లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంత చేసి ఎన్ని లక్షల కట్నం ఇచ్చుకొని ఎన్ని వస్త్రాలు ఇన్ని రకాలుగా దానాది కార్యక్రమం ఎంత గొప్పగా గ్రాండ్గా చేసుకునేటప్పుడు చాలా మనిషి యొక్క లోభత్వం ఇక్కడ బయటపడుతుంది. ఏంటనంటే, ముహూర్తం పెట్టుకునేటప్పుడు ఒక మంచి జ్యోతిష్యుని సంప్రదించరు, చేసే తప్పు. ఎందుకు అనంటే, అది ఆ మంచి జ్యోతిష్యుడికి ఇవ్వాల్సిన దక్షిణ వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. చాలా తప్పు చేస్తున్నారు వివాహ సందర్భాల్లో. అందువల్ల ఏమైపోతుంది, వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో 0.1% కూడా ఉండదమ్మా ఆ జ్యోతిష్యుడికి సంబంధించినటువంటి ముహూర్తానికి ఇచ్చే దక్షిణ. ముహూర్తం పెట్టినందుకు వాళ్ళందరూ అనుకుంటారు ఏదో మామూలుగా ఇట్లా లెక్క పెట్టి పంచాంగంలో అన్ని ముహూర్తాలు మంచివి కావు, పెట్టగలిగేది జ్యోతిష్యుడు. ఇంత బాగుండి పెళ్లి చేసేటప్పుడు మంచి కంఠము మంచి సుస్వరం కలిగినటువంటి బ్రాహ్మణుని పెట్టుకోరు, ఏదో తూతూ మంత్రంగా చేసే బ్రాహ్మణుని పెట్టుకుంటారు. ఈ రెండు సందర్భాల్లో మనం డబ్బులు మిగిల్చుకున్నామని చెప్పి చాలా సంతోషపడుతుంటుంటారు. పెళ్లి గ్రాండ్గా చేసాం కానీ మేము డబ్బులు సేవ్ చేసింది బ్రాహ్మణి దగ్గర అనుకుంటారు. కానీ ఈ ముహూర్తంలో పెట్టినటువంటి అనగా ఎవరైతే సరిగ్గా పెట్టనటువంటి ఉంటారో వాళ్ళలో వివాహం సరిగ్గా చేయించినటువంటి దోషాల వల్ల వివాహం అయిన తర్వాత దంపతులకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అందుకనే వివాహం అయిన తర్వాత చాలా మంది కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, భర్తకో భార్యకో, లేదా కొంతమందికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఇవన్నీ దోషం రాకుండా ఉండాలంటే వివాహం అయిన తర్వాత వచ్చి శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించండి. ఆ ముహూర్త దోషాలు ఈ మంగళగౌరి అమ్మవారు తన్నేస్తుంది. అసలు సంకోచమే లేదు, సమస్య లేదు. ఖచ్చితంగా వివాహమైన ప్రతి ఆడపిల్ల మంగళగౌరి వ్రతం చేయించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే లక్ష్మీ అమ్మవారి ఆరాధన కూడా చేసుకోవచ్చు, పట్టుకోవచ్చు కొత్తగా చక్కగా. అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చేసుకోవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సుమన్ టీవీ యాజమాన్యంతో కలిసి ఒక అద్భుతమైనటువంటి వీడియో లక్ష్మీ అమ్మవారి పూజ విధానము కని విని ఎరుగని రీతిలో షోడశ లక్ష్మీ దేవత ఆరాధన విధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి అత్యంత పురాతన గ్రంథం నుంచి వెలికి తీసినటువంటి వివరాలతో ఈ పూజా విధానం మీకు వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది. 1వ తారీఖు తర్వాత సుమన్ టీవీ ద్వారా మీకు వీడియో అందించడం జరుగుతుంది. దాన్ని దగ్గర పెట్టుకొని లైక్ చేసుకొని పెట్టుకోండి. పూజ చేసే 1, 2, 3 సార్లు చూసిన తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. పూజ చేసే సమయంలో ఆ 16 దేవతల యొక్క అమ్మవారి యొక్క పూజా విధానాన్ని మీరు ఇంట్లో కూడా మీ ఇంట్లో చేసుకుంటే చాలా అద్భుతంగా చేసుకున్నటువంటిది. ఎందుకంటే శ్రవణ నక్షత్రము, పౌర్ణమి తిథి, వరలక్ష్మి వ్రతం చేసుకునే శుక్రవారం కలిసి వచ్చినటువంటి అద్భుతమైన రోజు. మళ్ళీ ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి రోజు రాదేమో, ఇంతకుముందు కూడా ఇటువంటిది రాలేదు. ఇటువంటిది సందర్భంగా మీరు ఆచరించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని మన పీఠమాధ్వర్యంలో చక్కగా లక్ష్మీ అమ్మవారి యొక్క షోడశ లక్ష్మీ అమ్మవారి యొక్క పూజా హోమములు అనేటివి చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి తామర మాల మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు, 1, 2 మనసులో ఏ పని అనుకుంటామో ఆ పనులలో ఆటంకాలు వచ్చేవన్నీ కూడా తొలగిపోతాయి. అష్టలక్ష్మిలు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది.
కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి 8వ తారీఖు రోజున జరిగేటువంటి హోమాది కార్యక్రమంలో సాయంకాలం పూట జరుగుతుంది. హోమాది కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారంటే ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.